క్రీడా విధానంలో ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం రాజీవ్ క్రీడా మైదానంలో జరుగుతున్న 3వ జాతీయ తైక్వాండో శిక్షణ సెమినార్కు మంత్రి శ్రీనివాస్ హాజరయ్యారు. క్రీడాకారులకు ఇస్తున్న శిక్షణకు తిలకించారు. రాష్ట్రంలోనే ఉద్యోగాల భర్తీలో క్రీడాకారులకు 3% రిజర్వేషన్లు కల్పించామని, క్రీడల కోసం పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలను సమకూర్చామన్నారు. చదువుతో పాటు ఆటలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు క్రీడల ప్రోత్సాహం కోసం కృషి చేస్తున్నారని శ్రీనివాస్ తెలిపారు. ఇంటర్నేషనల్ కోచ్ ఇక్కడ ఉన్నటువంటి సౌత్ ఇండియా నుంచి వచ్చినటువంటి ప్లేయర్స్ అందరికీ కూడా ఒక మంచి ట్రైనింగ్ కార్యక్రమం ఇక్కడ పెడుతున్నారు. సో ఖచ్చితంగా ఒక మంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయితే విజయనగరం జిల్లాలో ఇక్కడ ఉన్నటువంటి లోకల్ తైక్వాండో అసోసియేషన్ వాళ్ళు, అక్కడికి ఉన్నటువంటి కోచ్ వేణు గారు, వీళ్ళందరూ కూడా తైక్వాండో ఇక్కడ పెద్దగా ఈ లోకల్గా విజయనగరంలో స్పోర్ట్ని ప్రమోట్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు ఇంటర్నేషనల్ కోచ్ని అలాంగ్ విత్ అదర్ స్టేట్ ప్లేయర్స్ని కూడా తీసుకొచ్చి ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. గవర్నమెంట్ కూడా స్పోర్ట్స్కి కూడా ప్రత్యేకించి పెద్ద పీట వేసి ఈరోజు స్పోర్ట్స్ చేస్తున్నటువంటి ప్రతి స్పోర్ట్స్ మెన్కి కూడా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్లో కూడా 3% ఇవ్వడమే కాకుండా స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కూడా స్ట్రెంథెన్ చేయడానికి ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వారు రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. మరి అలాంటి తరుణంలో ఈరోజు తైక్వాండో ట్రైనింగ్ క్యాంప్ అనేది పెద్ద ఎత్తున జరగడం, ఒక ఇంటర్నేషనల్ ఇరాన్ నుంచి వచ్చి ఇక్కడ చేయడం ఖచ్చితంగా ఒక మంచి లెర్నింగ్ అనేది ఇక్కడ స్టూడెంట్స్ జరుగుతుందని భావిస్తున్నారు.